ఈ 18వ అధ్యాయములో మనం చూస్తే 1 పరిచయ, 2 ప్రార్థన. ఈ 18వ అధ్యాయములో ప్రాముఖ్యమైన సంఘటనలు, దేవుని కార్యములను మన విశ్వాసానికి, మన నిరీక్షణకు కలుగు ఫలమును గురించి తెలియజేస్తుంది. 1 పరిచయ చేసిన దాని వలన కలిగే దీవెనలను, 2 ప్రార్థన చేసిన దాని వలన కలిగే ప్రతిఫలం దేవుడు చాలా చక్కగా తెలియచేస్తున్నాడు. ఎండవేళ అప్పుడు దేవుడు అబ్రహామును చూచి, అబ్రహాము వారి దగ్గరికి వెళ్ళి వారికి ఇంటికి తోలుకొని వచ్చి, ఇంటికి స్వీకరించి లేకపోతే ఆహ్వానించి వారికి చక్కటి విందు ఏర్పాటు చేశాడు. పారిపోయే వారిని ఎండవేళలో పరిచయం అనేది చాలా గొప్పది. ఒక ఎదుటి మనిషిని వారి ప్రాణములను ఉత్సాహముతో లేకపోతే వారు ఉన్న స్థితి నుండి మన మీద ప్రేమ కలిగే విధంగా, మన పట్ల నమ్మకం కలిగే విధంగా, మన పట్ల ఔదార్యము కలిగిన వారంగా, ఒక సాక్ష్యం కలిగిన జీవితం కలిగిన వారుగా ఉంటుంది పరిచయం చేయడంలో. కానీ ఈ పరిచయలో చాలా కొదవ పడతాం. పరిచయం చేయటంలో ప్రేమ పొందేవారంగా ఉంటాం, పరిచయం చేయడంలో సాక్ష్యం పొందేవారంగా ఉంటాం, పరిచయం చేయడంలో ఒక బాధ్యతను ఎదుటి వారి పట్ల కనుపరిచిన వారంగా ఉంటాం. ఒక సొంత వారుగా మన ఇంట్లో వారిని ఏ విధంగా మనం ప్రేమించి స్వతంత్రంగా వారికి పరిచయం చేస్తామో అలాంటి పరిచయం కలిగిన వారంగా మనం ఉంటాం. దాన్ని బట్టి మనకు కలిగే ఫలము చాలా గొప్పది. అందుకని పరిచయం చేయడంలో ఎప్పుడు నిరాకరించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. పరిచయం చాలా గొప్పది. దేవుడు పరలోకం నుండి భూలోకానికి పాపాత్ములైన మనుషుల యొద్దకు వచ్చి ఆయన పరిచయం చేశాడు. పాపులతో కలిశాడు, పాపుల మధ్య జీవించాడు, పాపులకు పరిచారం చేశాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి, ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. అందుకని క్రీస్తు ప్రేమ నుండి ఎవరు వేరు చేయలేరు. ఆయన పరిచయం ఎంతో గొప్పది. ఆయన ప్రేమ, ఆయన పరిచయలో పాలు పంపులు పొందిన వారు ఆయనను ఎప్పుడూ మర్చిపోలేరు. ప్రాణం పెట్టినంతగా పరిచయం చేశాడు. కాబట్టి ఆ పరిచయం చేసిన దాని వలన కలిగిన ఫలం ఏంటి? కొదవ కలిగిన జీవితంలో, గర్భము లేని జీవితంలో, బిడ్డలు లేని జీవితంలో, వంశావళి లేని జీవితంలో దేవుడు అనుగ్రహించాడు.